ఎలా ఉన్నారు? సూపర్. ఏం జరుగుతుంది? ఎప్పుడు రిలీజు? June 27th. June 27th. చాలాసార్లు పోస్ట్పోన్ చేసినట్టు కదా. April 25th వచ్చేయాలని ఫుల్ ప్రిపేర్డ్లో ఉన్నాం అంకుల్. కానీ కన్నప్పతో ఇంత బడ్జెట్ నేను ఎప్పుడు చేయలేదు. నేను చాలా నేర్చుకున్నాను, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని తెలుస్తుంది. బిగ్గెస్ట్ లెర్నింగ్ కర్వ్ ఏంటంటే విఎఫ్ఎక్స్. అది వన్ థింగ్ విచ్ వీ ప్రాపర్లీ ల్యాక్. ఉన్నారు, మేధావులు ఉన్నారు విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్లో, కానీ ఎక్కువ మంది లేరు. ఇప్పుడు ఒక 20 సినిమాల్లో జరుగుతుందంటే మనకుండేది 3-4 ఉన్నారు, వెరీ గుడ్ పీపుల్. దానివల్ల నేను ఎప్పుడు ఐ బిలీవ్ ఇన్ గివింగ్ ఛాన్సెస్ టు న్యూ కమర్స్. బట్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఈ మూవీకి ఇన్ఎక్స్పీరియన్స్డ్ అతన్ని తీసుకోవడం వల్ల. ఎప్పుడో ఒక 6 నెలల ముందు అయిపోవాల్సిన సినిమా అది ఈ రోజుకి June 27 అంటే డెడికేటెడ్గా ఉన్న డైరెక్షన్ టీం అంతా భారతదేశంలో ఉన్న విఎఫ్ఎక్స్ కంపెనీస్లో ఎక్కడెక్కడ మనకు వర్క్స్ ఉన్నాయో అక్కడ పడుకుంటున్నారు వాళ్ళు లిటరల్గా. బాంబేలో ఒక 4, చెన్నైలో ఒక 2, హైదరాబాద్లో ఇంకొక 2, అలాగా దే ఆర్ స్ప్రెడ్ అవుట్. బట్ ఐ హ్యావ్ టేకెన్ అ డెసిషన్, వెరీ స్ట్రాంగ్ డెసిషన్. ఇట్ వాజ్ అ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ. బట్ ఈ ఇయర్ ఎండ్ మోహన్ బాబు యూనివర్సిటీ విల్ స్టార్ట్ విఎఫ్ఎక్స్ కోర్స్, డిగ్రీ స్టార్ట్ చేస్తాం. అండ్ నేను ఐమ్ టైయింగ్ అప్ విత్ సమ్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్, వరల్డ్లో ఉన్న టాప్ విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్స్, సూపర్వైజర్స్తో చేతులు కలిపి వాళ్ళు కోర్స్ రెడీ చేసి, ఎందుకంటే ఇప్పుడు నుంచి మొదలు పెడితే మేబీ 2-3 yearsలో I will be able to produce one of the top world-class VFX producers or supervisors. Our terminology kottadu uncle. VFX producer, VFX supervisor vinnam gaani. So all these are new. Experience unna vallu without. But I wanted to bring people who've got world-class experience. And ikkadunna mana medavulu kuda kontamandi unnaru. Very, very good people. వాళ్ళని కూడా అడ్వైజరీ బోర్డులో తీసుకొని వీ వాంట్ క్రియేట్ సంథింగ్. బట్ విఎఫ్ఎక్స్ 3 years అంటున్నావు. విఎఫ్ఎక్స్ 3 years లోపల నీకు ఏఐ వచ్చి డామినేట్ చేస్తుంది. అది ఏఐ విల్ ఎమర్జ్ విత్ దిస్ కదా అంకుల్. తెలియని వాళ్ళకి మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ నేను పుట్టినప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీ ముందు పెరిగిన వాడిని నేను. సో ఇంకేం పిలవలేను. విఎఫ్ఎక్స్ నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ చేశాను 2002లో. అప్పటి నుంచి మన సినిమాలు, బయట సినిమాలు అన్నీ చేస్తూ వచ్చాను. 2004 నుంచి 2008 దాకా విదేశాల నుంచి కూడా ప్రాజెక్టులు తీసుకొని చేసాం, 2009 దాకా. దాని తర్వాత నేను అప్పుడున్న కంప్యూటర్స్ని, అప్పుడున్న సాఫ్ట్వేర్ని ఆ ట్రాన్సిషన్ చూస్తున్నాను. ఫిల్మ్ నుంచి డిజిటల్ అవ్వడం, ఫిల్మ్ స్కాన్ అవ్వడం, దాని తర్వాత డిఐ అవ్వడం, రికార్డింగ్ అవ్వడం. ఐ సా ద ఎంటైర్ ట్రాన్సిషన్. ఏఐ ఈ ఒక క్రియేటివ్ పర్సన్కి ఇంకా హెల్ప్ అవుతుంది, ఇంకా బెటర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి. దీనికి ముందు నాకు ఒక నెల పట్టేది, ఇప్పుడు ఇట్స్ టేకింగ్ మీ ప్రాబ్లీ 1 or 2 days ఏదైనా ఒక చిన్న ప్రాసెస్. సో ఏఐ విల్ ఓపెన్ అప్ అ లాట్ మోర్ పాసిబిలిటీస్. బట్ అది వాడుకోవడం తెలియాలి. వేస్టేజ్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఖర్చు తగ్గాలి, టైము సేవ్ అవ్వాలి. సో ఇది హెల్ప్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని నేను నమ్ముతున్నా. ఎమర్జ్ అయితే కొంచెం ఇంకెక్కువ తొందరగా అవుతుంది. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే నువ్వు కూడా ఆల్మోస్ట్ చూసావు కదా మా ఎమర్జ్ అయింది ఇదంతా ఫిలిం నుంచి దీంట్లోకి వచ్చినట్టు. మనం వచ్చిన కొత్తలో డబ్బింగ్ తొందరగా అయిపోతుంది, ఎడిటింగ్ తొందరగా అయిపోతుంది అని చెప్పారు. ఇవాళ ఎడిటింగ్ ఎంత లేట్ అవుతుంది, రీ రికార్డింగ్ తొందరగా అవుతుంది. రీ రికార్డింగ్ రోజుల్లో చేసిన రోజులు కూడా ఉన్నాయి. మీ నాన్న నేను ఇవాళ ఇప్పుడు అట్లా చేయలేము అసలు. ఒక రోజు కదా చూస్తానికే 3 రోజులు పడతాను ఈ 3 గంటల సినిమాని. భయం వేస్తుంది. అంటే నువ్వు చెప్పిన మట్టు ఇప్పుడు నువ్వు యూనిట్లు మీ వాళ్ళంతా, నేను మీ నాన్నగారు ఎడిటింగ్ రూమ్లో పడుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఆయన సినిమాలకు ఆయన, నా సినిమాలకు నేను ఎడిటింగ్ రూమ్లో పడుకుని నైట్ కటింగ్ చేయాలి, పొద్దు రిలీజ్, ఎల్లుండి రిలీజు, కష్టాలు పడి చేసాం ఆ రోజుల్లో సినిమాలన్నీ. క్యాన్లు మోసుకున్న వాళ్ళం, ఇన్ని కష్టాలు పడ్డాయి ఆ రోజులు.